నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న కాపు టైగర్ని కమ్మ టైగర్ కలిసింది. అంటే ఇది నా మాటలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి థియరీ ప్రకారము ఎవరైతే ఆ కులంలో ఎక్కువ బూతులు తిడతారో వాళ్ళను టైగర్ అంటారు. సో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువ బూతులు తిట్టి రికార్డు సృష్టించినటువంటి కొడాలి నాని ఈ మధ్య ఫామ్లోకి వచ్చి లీడింగ్లో దూసుకుని వెళ్తున్నటువంటి అంబటి రాంబాబును కలిశాడంట. కలిసి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం రండి. ప్రెస్ మీట్ పెట్టారు కలిసిన తర్వాత. ఇంతకీ నాకు తెలియకుండా అడుగుతాను, అంబటి రాంబాబు ఏమన్నా అంతరిక్షానికి పోయి వచ్చాడు, ఏంది ఆయన్ని పరామర్శిస్తా ఉన్నాడు, లేకపోతే ఆరోగ్యం ఏమైనా సరిలేదా? జైలుకి పోయి వచ్చినాడు. ఆ జైల్లో కూడా కొత్తపేట కొత్త అల్లుడిని చూసుకున్నట్లు చూసుకున్నారంట. ఇంకా మళ్ళీ పరామర్శ దేనికో నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకు పరామర్శిస్తూ ఉన్నారో తెలుసా? ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడిపోయాడు మన అంబటి రాంబాబు. ఎంతవరకు అంటే ఇన్ని బూతులు తిట్టినా కూడా 5 సంవత్సరాలు నోటికి అదుపు లేకుండా తిట్టినా కూడా ఏ రోజు కూడా కొడాలి నానిని కమ్మ టైగర్ అని అనలేదు. కానీ ఒక్క బూతుతో కాపు టైగర్ అయిపోయాడు. సో ఆయన చుట్టే రాజకీయాలు తిప్పుకున్నాడు. కాబట్టి ఇది రాంబాబు అన్న అట్లా దూసుకొని వెళ్ళిపోతున్నాడు అని చెప్పి పరామర్శించడానికి వచ్చారు. సో నెక్స్ట్ నెంబర్ 2 అంబటి రాంబాబే అవుతాడా మన పార్టీలో? జగనన్న మాట్లాడుతున్నటువంటి మాటలు గమనిస్తే అంబటి రాంబాబే నెంబర్ 2 అయ్యేటట్టున్నాడని కాకబట్టేదానికి ఏమైనా వస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. కానీ సో వాళ్ళ ఇంటికి క్యూ కడతా ఉన్నారు, అంబటి రాంబాబు ఇంటికి క్యూ కడతా ఉన్నారు, మొత్తానికి పరామర్శిస్తూ ఉన్నారు. సో నిన్న కొడాలి నాని వచ్చాడు, ఒకసారి చూడండి ఏం మాట్లాడుతున్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని దూషించడమో, లేకపోతే ఒక వ్యక్తిని కించపరిచి మాట్లాడటమో, లేకపోతే ఒక వ్యక్తిని బూతులు తిట్టినటువంటి సంఘటన మనం చూడలేము. ఒక వేదాంతి మరొక సిద్ధాంతి గురించి మాట్లాడుతున్నాడు. ఆయనకి బూతులు తిట్టడమే తెలియదంట. ఈయన చెప్తున్నాడు, నీకు తెలియదు బూతులు తిట్టడం, ఆయనకు తెలియదు, మీరు బూతులు తిట్టరు, నీతులు మాట్లాడతారు. ఈయన వచ్చి బూతుల గురించి మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాలు అధికారంలోకి ఇస్తే పెద్ద లేదు, చిన్న లేదు, ఆడ లేదు, మగ లేదు అని తేడా లేకుండా నోటికి వచ్చినట్లు బూతులు తిట్టి ఆ మైక్ ఇస్తే బూతులు పంచాంగం చెప్పినటువంటి కొడాలి నాని వచ్చి ఈరోజు వచ్చి బూతుల గురించి ఆ బూతు పంచాంగం గురించి మాట్లాడుతూ ఉంటే ఎలా నవ్వాలో ఎక్కడ నవ్వాలో కూడా అర్థం కావడం లేదు. అవును, వాళ్ళు వీళ్ళు అంటారు. అవును, దాడి చేయడం కాకుండా ఇంట్లో ఆడవాళ్ళని బూతులు తిట్టడం, ఆడవాళ్ళు ఉన్నటువంటి ఇంటి మీద ఎవరు బూతులు తిట్టింది? ఫస్ట్ ఎవరు బూతులు తిట్టింది? ఫస్ట్ బూతులు తిట్టిందేమో నువ్వే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నీలాగా బూతులు తిట్టేవాడైతే కనుక లేదు. సో అంబటి రాంబాబును చూసి ఈర్ష్య వచ్చినట్లుంది. అదేంది మనం ఇన్ని బూతులు తిడితే మనకి ఎప్పుడు ఇంత పేరు రాలేదే, అంబటి రాంబాబు ఒక్క రోజులో హీరో అయిపోయినాడని చెప్పి ఈర్ష్య కనపడుతుంది ఈయన ముఖంలో. ఆఫీస్ బాగా కడతాం, ఈ చేతగాని పోలీసులు దగ్గరుండి ఆపలాగా ఉండి వాళ్ళని కూడా చేయించినటువంటి కార్యక్రమాలు. అవునవును, ఎర్ర బుక్కులకి మీ పసుపు బుక్కులకి ఇక్కడ భయపడేవాడు ఎవడో లేడు. ఎర్ర బుక్కులకు పసుపు బుక్కులకు ఎవరు భయపడే వాళ్ళు లేరు ఇక్కడ అని చెప్పి మరి ఈ ప్రెస్ మీట్ పెట్టేసి అక్కడే ఉండాల్సింది, గుడివాడలోనే ఈరోజు రాత్రి నిద్ర చేయాల్సింది. ఇంకా కౌంటింగ్ కూడా పూర్తి కాకముందే పారిపోయినటువంటి ఈయన అధికారం ఉన్నప్పుడు చొక్కా బటన్లు ఇప్పేసి రుద్రాక్షలు వేసుకుని పెద్ద మంత్రగాడిలాగా నోటి నిండా పాన్ పరాగ్ వేసుకుని బొట్టు పెట్టుకొని వచ్చి పెద్ద రౌడీలాగా రౌడీ షీటర్ లాగా మాట్లాడినటువంటి ఈయన అధికారం కోల్పోక ముందే గంటకు ముందే పారిపోయినటువంటి ఈయన వచ్చి ఈరోజు రెడ్ బుక్ పసుపు బుక్ అంటున్నాడు. మరి రెడ్ బుక్కు భయపడకపోతే, పసుపు బుక్కు భయపడకపోతే నువ్వెందుకు తెలంగాణలో ఉన్నావు? మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కర్ణాటకలో ఉన్నారు? తలదాచుకుంటా ఉన్నారు ఎందుకు? చెప్పడు. గుర్తు పెట్టుకోవాలి. నిన్న లోకేష్ చెబుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాశారా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందో లేదో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ నీ పేరు మాత్రం ఉంది. కానీ నీకేదో ఆరోగ్యం సరిలేదని చెప్పి నిన్ను పెద్దగా పట్టించుకోలేదు. ఈయన ఆరోగ్య సమస్యలే ఈయనకు మామూలుగా ఏమంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా, ఈయన అనారోగ్యమే ఈయనకు మహాభాగ్యం అయ్యి అదృష్టం వరించినట్లు వరించి ఏదో స్టంట్లు వేశారు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఈయన ఎక్కడ లోపలేస్తే ఏదైనా జరగరానిది జరిగితే మళ్ళా ప్రభుత్వానికి చెడ్డ పేరు అని చెప్పి ఆ కోటాలో వదిలేసినటువంటి ఈయన ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత వచ్చి తొడగొడుతున్నాడు, ప్రెస్ మీట్లో తొడగొడుతున్నాడు. ఇట్టా డైలాగులు కొడితేనే కదా 151లో నుంచి 5 మాయమైపోయింది, నువ్వు గుడివాడ నుంచి మాయమైపోయింది, మళ్ళీ అదే సినిమా డైలాగులు కొడుతా ఉన్నాడు. మీరు వేసేటువంటి ఎలివేషన్లకు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులకు ఏమైనా పొంతనుందా? ఓడిపోయినటువంటి మరుక్షణం నుంచే రాష్ట్రం వదిలి పారిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి వీళ్ళు వేస్తూ ఉండేటువంటి ఎలివేషన్లు చూడండి. మరి రెడ్ బుక్ అంటే భయం లేనప్పుడు, కూటమి ప్రభుత్వం అంటే భయం లేనప్పుడు, నారా లోకేష్ అంటే భయం లేనప్పుడు
ఉండవలసింది తాడేపల్లి ప్యాలెస్లో కదా, యలహంకలో ఎందుకుంటున్నాడు? అట్లీస్ట్ హైదరాబాద్లో కదా ఉండాలా. హైదరాబాద్కు పోతే రేవంత్ రెడ్డి భయము, తాడేపల్లిలో ఉంటే లోకేష్ భయము. కాబట్టి కర్ణాటకలో వెళ్ళి తలదాచుకుంటున్నటువంటి వీళ్ళు ఈరోజు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు, వార్నింగ్లు ఇస్తా ఉన్నాడు. రెడ్ బుక్ పచ్చ బుక్ అంట. ఎవరు పిరికి వాళ్ళు? ఎవరు? మీరు అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు ఏకంగా పాదయాత్ర చేశాడు, భయపడి పక్క రాష్ట్రంలో వెళ్ళి తలదాచుకోలేదు. మీరు అధికారం మారిన తర్వాతే ఎక్కడున్నావు నువ్వు? 2 సంవత్సరాల తర్వాత ఈ రోజు కనపడతా ఉన్నావు. 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే గుడివాడలో అక్కడ ఎవరు అభ్యర్థి లేకుండా గెలిచి ఆ కోటాలో గెలిచినటువంటి నువ్వు ఓడిపోయి ఒక్క రోజు కూడా గుడివాడలో ఉండలేక పారిపోయినటువంటి నువ్వు ఈరోజు వచ్చి గడ్డానికి రంగేసుకొని వచ్చి తలకు రంగేసుకొని వచ్చి బొట్టు పెట్టుకొని వచ్చి బెదిరిస్తే నీ ఉడత ఊపులకు నువ్వు చేస్తూ ఉండేటువంటి వార్నింగ్లకు ఎవ్వరూ భయపడే వాళ్ళు లేదు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడే భయపడలేదు, ఇప్పుడేంది భయపడతారు నాని? 2029లో వచ్చేది లేదు, సచ్చేది లేదు. ముందు మీరు 2029 సంగతి మళ్ళా ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాలు మీరు ఆంధ్రప్రదేశ్కు ఎప్పుడు వస్తారో అది చెప్పండి. మీరు ఎప్పుడు వస్తారు? జగన్మోహన్ రెడ్డి గారన్నా అట్లీస్ట్ చుట్టం చూపుతూ అప్పుడప్పుడు వస్తున్నారు. ఈయనైతే కనుక అధికారం ఉన్నప్పుడు రజనీకాంత్ని తిట్టినాడు, చంద్రబాబు నాయుడిని తిట్టినాడు, పవన్ కళ్యాణ్ని తిట్టినాడు, చిరంజీవిని తిట్టినాడు, ఇంకా మిగతా నాయకులు కూటమి పార్టీలో ఉన్న వాళ్ళ సంగతి సరే దేవుళ్ళని తిట్టినాడు. కనపడినోళ్ళంతా నోటికి వచ్చినట్లు తిట్టినటువంటి ఈ కొడాలి నాని అధికారం పోబోతుంది అని తెలిసినటువంటి 2 గంటలకు ముందే ఈయన వల్లభనేని వంశీ జంపు, వాళ్ళిద్దరూ జంప్ అయిపోయి ఇంకా కౌంటింగ్ జరుగుతూనే ఉంది, ఓడిపోతామేమో అనుకొని భయంతో పారిపోయినటువంటి ఈయన అరెస్ట్ కాకుండా ఒక సర్టిఫికేట్ తెచ్చిపెట్టుకున్నటువంటి ఈయన ఈరోజు వచ్చి రెడ్ బుక్ పచ్చ బుక్ అని చెప్పి ఈయన ఎలివేషన్లు వేయడము, సోషల్ మీడియాలో దానికి కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ వేసుకొని వైరల్ చేసుకోవడము. సో 4 సార్లు గెలిపిస్తే ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు పోయి చూడుపో గుడివాడలో రోడ్లు ఎలా వేశారో, ఇప్పుడు పోయి చూడుపో గుడివాడలో అభివృద్ధి ఎలా జరుగుతుందో. 4 సార్లు నిన్ను నమ్మి ఓట్లేస్తే అసలు గుడివాడకు నువ్వేం చేశావు? 24 గంటల పాన్పరాగా వేసుకొని ప్రత్యర్థులను తిట్టడం తప్పితే ఏ రోజైనా ఒక ఎమ్మెల్యే లాగా, ఏ రోజైనా ఒక మంత్రిలాగా ప్రవర్తించావా? నిన్ను చూసి 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 విరక్తి పొంది వాళ్ళు ఆ టీడీపీ ఆయనకి ఓట్లు వేశారు. సో ఇప్పుడు పోయి చూడు రోడ్లు ఎట్లుందో. వీళ్ళ ఇంటి ముందర కూడా కనీసం రోడ్డు వేసుకోలేదు. ఈయన వచ్చిందని ఇప్పుడు పెద్ద పెద్ద మాట 2029లో ఈయనకంటే ఈ కట్అవుట్ కంటే ఓట్లు అయిపోతుంది. దేనికి ఓట్లు వేస్తారు? 4 సార్లు గెలిపిస్తే కనీసం ఇంటి ముందర కూడా రోడ్డు వేసుకోలేని కొడాలి నాని వచ్చి 2029లో గెలుస్తాడంట. జగన్మోహన్ రెడ్డి వచ్చి వీళ్ళందరిది అంతు చూస్తారంట. ఇప్పుడు ముందు నీకు టికెట్ వస్తుందా లేదా చూసుకో. ఇప్పుడు ఈయన ఏం చెప్తానంటే ప్రజా సమస్యల మీద గలమిప్పేదానికి వచ్చినారంట. ఏ ప్రజా సమస్యల మీద గలమెత్తినారు? ఎప్పుడు గలమెత్తినారు? ఎన్ని రాస్తారోకోలు చేసినారు? ఎన్ని కలెక్టరేట్లను ముట్టడించారు? ఇంకా అసెంబ్లీకి ఎలాగో పోయేలేదు, పరువు పోయిందని అసెంబ్లీకి పోవడం మానేశారు. కనీసం రోడ్లలోనైనా మీరు ఏ రోజైనా నిరసన తెలియజేశారా? జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల గురించి పోరాడమన్నాడు. ఏ రోజైనా కొడాలి నాని వచ్చి బయటకు వచ్చి మాట్లాడా? లడ్డూ గురించి ఇంత ఇష్యూ జరుగుతుంది, కొడాలి నాని వచ్చి బయటకు వచ్చి మాట్లాడా? ఈ రోజు మాత్రం ఎందుకు వచ్చాడంటే క్రెడిట్ కొట్టేస్తాడు. నేను 5 సంవత్సరాలుగా బూతులు మాట్లాడినా నాకు రాని క్రెడిట్ అంబటి రాంబాబుకు వచ్చేసింది. ఈ క్రెడిట్ ఏంది? టైగర్ అంటా ఉన్నాడే, కాపు టైగర్ అంటా ఉన్నాడే, మనల్ని ఎప్పుడు కమ్మ టైగర్ అనలేదే. మరి ఆ టెక్నిక్ ఏమన్నా కనుక్కోవడానికి వచ్చినాడా? నిన్ను మాత్రం ఎందుకంటే పొగుడుతాడు, నేను అన్ని బూతులు తిట్టినా నన్ను ఎందుకు పొగడలేదని వచ్చినాడా తెలియదు. కానీ మొత్తానికి పరామర్శించడానికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి చుట్టం చూపుతో నిన్న సాయంత్రమే వెళ్ళిపోయాడు. నీకు అంత పౌరుషం ఉంటే అధికారంలో ఉన్నప్పుడు చొక్కా విప్పి మరీ చూపిస్తూ ఉంటాయి కదా, మరి ఇప్పుడు ఉండాల్సింది గుడివాడలో ఎన్ని రోజులు ఉన్నావు? అంటే దమ్ము ధైర్యం గురించి 24 గంటలు మాట్లాడేటువంటి కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, ఓడిపోయిన తర్వాత నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఎన్ని సొల్లు కబుర్లు, అట్లీస్ట్ మీ క్యాడర్కు అందుబాటులో ఉన్నారా? మీ క్యాడర్ మీద కేసులు పెడితే మీరు వెళ్ళి ఏమైనా కాపాడినారా? మీ క్యాడర్ ఏదైనా సమస్యల్లో ఇరుక్కుంటే వాళ్ళని కాపాడినారా? సో ఈ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో బిక్కుమని సమస్యలు ఏమైనా ఉంటే ఎవరికి చెప్పుకోవాలని కూడా తెలియకుండా ఉంటే ఈయన హైదరాబాద్లో వెళ్ళి దాక్కొని ఒక డాక్టర్ సర్టిఫికేట్ ఒకటి పెట్టుకొని అరెస్ట్ కాకుండా తలదాచుకున్నటువంటి ఈయన
ఇప్పుడు వచ్చి ఎవరెవరైతే యాక్టివ్గా ఉన్నారో ఎవరెవరైతే యాక్టివ్గా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారో వాళ్ళకే టికెట్లు ఇవ్వబోతున్నాము, నియోజకవర్గాల్లో యాక్టివ్గా లేని వాళ్ళను తీసేసి కొత్త ఇన్ఛార్జీలను పెట్టబోతున్నామని చెప్పి ఆదేశాలు రావడంతో ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ప్రెస్ మీట్ పెట్టాడు కదా, ఇంకా సంవత్సరం కనపడ్డు చూడండి, కావాలంటే ఇంకొక సంవత్సరం కనపడ్డు. ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే వాస్తవంగా కొడాలి నానిని అందరూ మర్చిపోయినారు, జనాలు ఉన్నాడో లేదో అని కూడా మర్చిపోయి ఉన్నారు. ముఖ్యంగా కూటమి కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా కూటమి నాయకులు కావచ్చు మర్చిపోయినారు ఇతని గురించి. ఈయన వచ్చి నేను కూడా ఉన్నాను, నన్ను కూడా అరెస్టు చేయండి అని గుర్తు చేసినట్లు ఉంది తప్ప నువ్వు వచ్చి అంబటి రాంబాబును పరామర్శించినట్లు లేదు కొడాలి నాని గారు. కాబట్టి ఈ అధికారంలో ఉన్నప్పుడు ఆ బేస్ ఏది, మళ్ళా పెడతా చూడండి, ఆ బేస్ ఏది, ఆ పొగరేది, రాశారా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందో లేదో. అప్పుడు ఎట్లుండింది, ఆ బేస్ లేదే, ఇప్పుడు ఆ పొగరు లేదే, ఆ ధైర్యం లేదే. అంతా ఏమంటే ఆ 150 కోట్ల నుంచి 5 పోయినప్పుడే మొత్తం కొవ్వు అంతా కరిగిపోయింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.